ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ కలిగిన తర్వాతనే అమ్మవారి యొక్క మహిమ తెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగాలి. అదేవిధంగా పూజ చేసేటప్పుడు 100% పూజలోనే లగ్నం అవ్వాలి. వినేటప్పుడు జ్ఞానం తెలుసుకునేటప్పుడు వాటి వైపు దృష్టి పెట్టకూడదు. ఎక్కడ సగం అక్కడ సగం అయితే త్రిశంకో స్వర్గంలాగా భూమి మీద ఉండరు, స్వర్గానికి ఉండరు, మధ్యలో ఏలాడుతుంటారు. కాబట్టి మీరు వినేటప్పుడు తెలుసుకునేటప్పుడు 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా శ్రద్ధగా ఏకాగ్రత వినండి. మిగతా సమయంలో పూజ చేయండి. అందుకే మీ పూజ అంటే కేవలం టెంపుల్కి వెళ్ళే కాదు, మీ వంటగదిలో కూడా మీరు ధ్యానంతో విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము పారాయణ చేసుకుంటూ వంట చేయొచ్చు. ఇదంతా కూడా ఒక ధ్యానం కింద వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇక కుంకుమార్చన కార్యక్రమం నెక్స్ట్ జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనాల్సిందిగా కోరుతూ ఇక ఈరోజు సత్సంగ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఒక్కసారిగా రేపు కూడా ఎప్పుడైతే మన యొక్క ప్రవచన సత్సంగం ఉందో మీ అందరూ కూడా మీ యొక్క స్నేహితుల్ని, బంధువుల్ని అందరూ తీసుకొని రండి. మీకేమైనా సందేహాలు, సంశయాలు ఉన్నా నన్ను అడిగితే మీకు నేను చెప్తా. నిజమైన భక్తి అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, మన యొక్క కర్తవ్యాలు ఏమిటి, మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ అడగాలి. మీరు అడగకపోతే ఏం తెలుస్తుంది? అన్నిటికీ కూడా మన గంగిరెద్దులాగా తలూపామనుకోండి, మీకు తెలుసో తెలియదు, తెలియదో తెలియదు. ఇలాగైతే ఎలా చెప్పండి? సనాతన ధర్మంలో ప్రతి ఒక్క స్త్రీ సాక్షాత్ గీత వేదమాత. మీరు అజ్ఞానంలో ఉంటే మీ పిల్లలకి ఇంకేం చెప్తారు? అజ్ఞానమే చెప్తారు. దీన్ని అజ్ఞాన పరంపర అంటారు. కాబట్టి జ్ఞాన పరంపరలో ఉండాలి మనం, అజ్ఞాన పరంపరలో కాదు. కాబట్టి అమ్మవారి యొక్క స్మరణతో మరొకసారి ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హరి ఓం తత్సత్. సర్వం శివార్పణమస్తు. హరి ఓం. సత్సగలం.